సిఆర్ డిజిటల్ మహిళా కమ్యూనిటీ సార్. మేము డిజిటల్ మహిళా ఫౌండర్ వచ్చేసి డాక్టర్ ఆశ్లేష గారు. మేము ఈ కమ్యూనిటీలో ఉండి ఆన్లైన్ త్రూ ఆఫ్లైన్ బిజినెస్ అనేది కండక్ట్ చేసుకుంటాం. మామూలుగా ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా ఇంట్లో ఉండి వాళ్ళ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి బయటికి అంటే ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా ఇవన్నీ స్కిల్స్ అన్నీ ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. మేము ఏఐ టూల్స్ కానీ డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, బిజినెస్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. ఇక్కడ బాపట్ల సంఘం ప్రెసిడెంట్ నేను సీత, మా మెంబర్స్ అన్నమాట, అధిష్టాన మెంబర్స్, సెక్రటరీ గారు, గ్రోత్ ఆఫీసరు, మా సంఘమిత్ర, ట్రెజరరు, ట్రైనింగ్ ఆఫీసరు, వీళ్ళంతా మేము సంఘం ఇక్కడ బాపట్ల సంఘం డిఎంఎస్ శక్తి ఇక్కడ బజార్ కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ 22, 23వ తారీఖు ఇవాళ హెల్త్ క్యాంప్ కూడా పెట్టాము. ఈ మేడం ద్వారా అపోలో హాస్పిటల్ చీరాల వాళ్ళు వచ్చేసి ఈరోజు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది క్యాంప్ అయితే. ఇవాళ రేపు కూడా ఇక్కడ బజార్ అనేది ఉంటుంది. బజార్లో ఎగ్జిబిషన్లో అన్ని హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ప్రతిదీ ఉమెన్ ఇంటి నుంచి తయారు చేసి, అది మామూలుగా ఇంటి నుంచి తయారు చేసిన అంటం కూడా అది వాళ్ళ కళ అనమాట. ఆ కళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి స్టాల్ వెనుక వాళ్ళ కష్టం ఉంది. మీరు జెన్యూన్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ రావాలంటే ఇవాళ రేపు కూడా ఇక్కడ బజార్ అనేది కండక్ట్ అవుతుంది. కంపల్సరీగా రండి. థ్యాంక్ యూ. ప్రియాంక అండి. నేను డిజిటల్ మహిళా బాపట్ల సంఘం యొక్క ట్రెజరర్గా పనిచేస్తున్నాను. మహిళలకి మేము డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాత, డిజిటల్ మహిళలో చేరాక, బిఫోర్ డిజిటల్ మహిళ మేము ఎలా ఉన్నామో, ఆఫ్టర్ డిజిటల్ మహిళ మేము ఎలా ఉన్నామో, మమ్మల్ని చూసుకుంటే మహిళా సాధికారత ఎంతవరకు చక్కగా జరిగింది అనేది డిజిటల్ మహిళ ద్వారా మాకు బాగా రుజువైంది సార్. ఏంటంటే పిల్లల పరంగానో, ఇంట్లో బాధ్యతల పరంగానో ఎన్నో కారణాలతోటి మహిళలు ఏవో చేయాలనుకుని కూడా ముందుకు బయటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నారు. కనీసం ఇంట్లో నుంచి ఏమన్నా చేసుకుందామన్నా ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో కూడా కొంతమంది ఉన్నారు. చేయగలిగిన సామర్థ్యత ఉంటుంది కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి కరెక్ట్ ప్లాట్ఫామ్ ఏది అంటే డిజిటల్ మహిళా సంఘం సార్. డిజిటల్ మహిళా కమ్యూనిటీలో ఉన్న ప్రతి మహిళ శక్తివంతమైన మహిళ అని నేను గట్టిగా చెప్పగలను. ఆశ్లేష గారు రూపొందించిన ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని, ఈ మహత్తరమైన కమ్యూనిటీని ప్రతి మహిళ ఉపయోగించుకుంటే ఎంత సాధికారత పొందగలదో తనను తను తెలుసుకొని, ఇందులో ఏంటంటే మనం చేసేది మాత్రమే కాదు, ఏమి చేయాలో తెలియని వాళ్ళకి కూడా మీరు ఏమి చేయగలరు అని వాళ్ళ సమర్థతని గుర్తించి మీరు ఈ పదంలో వెళ్ళండి, మీరు ఈ దారిలో వెళ్ళండి, మీరు చక్కగా ఉంటారని ప్రతిదీ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగా నేర్పిస్తారు సార్. మాకు డిజిటల్ స్కిల్స్ అన్నవి, వ్యాపారం ఎలా చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తాను. ఐఎమ్ సుమా. నేను చీరాల నుంచి వచ్చాను. నేను మామూలుగా 3 years బ్యాక్ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. అది నాకు ఎలా చేసుకోవాలో తెలియక మధ్యలోనే ఆపేశాను. ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. సరుకు తెచ్చాను, అలానే పెట్టాను, కానీ ఆపేశాను. చూశాను డిజిటల్ మహిళ వస్తుంది అని. డిజిటల్ మహిళ ఏంటి, ఇదేంటి అని చూస్తే 99 రూపీస్ వెబినార్ అని చూశాను. వెబినార్లో జాయిన్ అయిన తర్వాత మేడం చెప్పిన ప్రతి ఒక్కటి నేను చాలా కాన్సన్ట్రేషన్గా విన్నానండి. మేడం చెప్పినవన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేశాను. బిజినెస్ని మనం ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, మీకు తెలిసింది రెడ్డే కదా పుట్టినరోజు ఇచ్చారు. మాది నక్కలపాలెం విలేజ్. నాకు డిజిటల్ మహిళ కింద ఇక్కడ అవకాశం వచ్చింది. ఇది ఉపయోగించుకుందామని వచ్చానండి. ఇది చాలా దూరం కదండి, అయినా కూడా నేను వచ్చాను కష్టపడి. నాకు ఇంకా రేపు కూడా ఉంది ఇక్కడ స్టాల్ సేల్ చేసుకోవాలి, అందరూ వినియోగించుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ ఫుడ్ ఐటమ్స్ వచ్చేసి అతనికి ఇది కరేపాకు కారపూస అండి, ఇది రాగి పిండిదండి, ఇది గవ్వలండి, ఇవి సబ్బియ్యం వేసి చేసినవండి చెక్కలు, ఇవేమో
శనగపప్పు వేసి చేసిన చెక్కలండి. ఇదేమో మిఠాయి, బూందీ మిఠాయి. ఇవేమో సజ్జబూర్లు అండి. ఇవేమో మినప చక్రాలు. క్వాలిటీ సూపర్గా ఉంటుందండి, నమ్మకం, నాణ్యత. ఈ ప్రోడక్ట్ నేను స్వచ్ఛంగా 4 హెల్పర్స్ని పెట్టుకొని చేసుకున్నానండి. ప్రతి ఒక్కటి నాణ్యంగా స్వచ్ఛంగా చేయబడ్డాయి. ప్రతి దీంట్లో నెయ్యి వాడానండి, దీంట్లో వెన్న వాడానండి, దీంట్లో కూడా నెయ్యి వేసాను. ఇది కొబ్బరి వీటిలో అన్నింటిలో వెన్న పడిద్దండి. మేము 4 మహిళలు కలిసి తయారు చేసుకుంటాం. అందరూ ఆదరించాలని వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నాం. ఈ ప్రోడక్ట్ మేము ఇంత కష్టపడి చేసినందుకు మమ్మల్ని అందరూ ఆదరించాలని కోరుతున్నానండి. వీఆర్ డిజిటల్ మహిళా కమ్యూనిటీ సార్. మేము డిజిటల్ మహిళా ఫౌండర్ వచ్చేసి డాక్టర్ ఆశ్లేష గారు. మేము ఈ కమ్యూనిటీలో ఉండి ఆన్లైన్ త్రూ ఆఫ్లైన్ బిజినెస్ అనేది కండక్ట్ చేసుకుంటాం. మామూలుగా ఇంట్లో ఉన్న మహిళలందరూ కూడా ఇంట్లో ఉండి వాళ్ళ బిజినెస్ని ఎలా ప్రమోట్ చేసుకోవాలి బయటికి అంటే ఆన్లైన్ ద్వారా, ఆఫ్లైన్ ద్వారా ఇవన్నీ స్కిల్స్ అన్నీ ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. మీరు ఏఐ టూల్స్ కానీ, డిజిటల్ మార్కెటింగ్ ఎలా చేయాలి, బిజినెస్ స్ట్రాటజీస్ ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం అన్నమాట. ఇక్కడ బాపట్ల సంఘం ప్రెసిడెంట్ నేను సీత, మా మెంబర్స్ అన్నమాట, అధిష్టాన మెంబర్స్, సెక్రటరీ గారు, గ్రోత్ ఆఫీసరు, మా సంఘమిత్ర, ట్రెజరరు, ట్రైనింగ్ ఆఫీసరు, వీళ్ళంతా మేము సంఘం ఇక్కడ బాపట్ల సంఘం డిఎంఎస్ శక్తి ఇక్కడ బజార్ కండక్ట్ చేస్తున్నాం. ఇవాళ 22, 23వ తారీఖు ఇవాళ హెల్త్ క్యాంప్ కూడా పెట్టాము. ఈ మేడం ద్వారా అపోలో హాస్పిటల్ చీరాల వాళ్ళు వచ్చేసి ఈరోజు హెల్త్ క్యాంప్ కండక్ట్ చేస్తారు. ఇక్కడ చాలా సక్సెస్ఫుల్గా జరిగింది క్యాంప్ అయితే. ఇవాళ రేపు కూడా ఇక్కడ బజార్ అనేది ఉంటుంది. బజార్లో ఎగ్జిబిషన్లో అన్ని హోమ్ మేడ్ ప్రోడక్ట్స్ అన్నమాట. ప్రతిదీ ఉమెన్ ఇంటి నుంచి తయారు చేసి, అది మామూలుగా ఇంటి నుంచి తయారు చేసిన అంటం కూడా అది వాళ్ళ కళ అనమాట. ఆ కళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ప్రతి స్టాల్ వెనుక వాళ్ళ కష్టం ఉంది. మీరు జెన్యూన్ ప్రోడక్ట్స్, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ రావాలంటే ఇవాళ రేపు కూడా ఇక్కడ బజార్ అనేది కండక్ట్ అవుతుంది. కంపల్సరీగా రండి. థ్యాంక్ యూ. ప్లాట్ఫామ్ ఇది ఒక జెన్యూన్ ప్లాట్ఫామ్. ఇది మనం అందరి నిదర్శనం. అండి, నేను డిజిటల్ మహిళ బాపట్ల సంఘం యొక్క ట్రెజరర్గా పనిచేస్తున్నాను. మహిళలకి మేము డిజిటల్ మహిళలో జాయిన్ అయిన తర్వాత, డిజిటల్ మహిళలో చేరాక బిఫోర్ డిజిటల్ మహిళ మేము ఎలా ఉన్నామో, ఆఫ్టర్ డిజిటల్ మహిళ మేము ఎలా ఉన్నామో, మమ్మల్ని చూసుకుంటే మహిళా సాధికారత ఎంతవరకు చక్కగా జరిగింది అనేది డిజిటల్ మహిళ ద్వారా మాకు బాగా రుజువైంది సార్. ఏంటంటే పిల్లల పరంగానో, ఇంట్లో బాధ్యతల పరంగానో ఎన్నో కారణాలతో మహిళలు ఏవో చేయాలనుకుని కూడా ముందుకు బయటికి రాలేని పరిస్థితిలో ఉన్నారు. కనీసం ఇంట్లో నుంచి ఏమన్నా చేసుకుందామన్నా ఏం చేయాలో తెలియని అయోమయ స్థితిలో కూడా కొంతమంది ఉన్నారు. చేయగలిగిన సామర్థ్యత ఉంటుంది, కానీ ఏమీ చేయలేని స్థితిలో ఉంటారు. అలాంటి వారికి కరెక్ట్ ప్లాట్ఫామ్ ఏది అంటే డిజిటల్ మహిళా సంఘం సార్. డిజిటల్ మహిళా కమ్యూనిటీలో ఉన్న ప్రతి మహిళ శక్తివంతమైన మహిళ అని నేను గట్టిగా చెప్పగలను. ఆశ్లేష గారు రూపొందించిన ఈ మహత్తరమైన కార్యక్రమాన్ని, ఈ మహత్తరమైన కమ్యూనిటీని ప్రతి మహిళ ఉపయోగించుకుంటే ఎంత సాధికారత పొందగలదో తనను తను తెలుసుకొని, ఇందులో ఏంటంటే మనం చేసేది మాత్రమే కాదు, ఏమి చేయాలో తెలియని వాళ్ళకి కూడా మీరు ఏమి చేయగలరు అని వాళ్ళ సమర్థతని గుర్తించి మీరు ఈ పదంలో వెళ్ళండి, మీరు ఈ దారిలో వెళ్ళండి, మీరు చక్కగా ఉంటారని ప్రతిదీ అరటిపండు వలిచి చేతిలో పెట్టినట్టుగా నేర్పిస్తారు సార్. మాకు డిజిటల్ స్కిల్స్ అన్నవి, వ్యాపారం ఎలా చేసుకోవాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ అన్నీ నేర్పిస్తారు. నా పేరు సోఫియా అండి. నేను డిజిటల్ మహిళ డిఎంఎస్ శక్తి బాపట్ల సంఘంలో సెక్రటరీగా వర్క్ చేస్తున్నాను. ఆఫ్టర్ డిజిటల్ మహిళ మేము ఎలా ఉన్నామన్నది ఇప్పుడు మనము ఇక్కడ ఉన్న మహిళలే నిదర్శనం. ఎందుకంటే ఈ యొక్క గొప్ప కమ్యూనిటీని నిర్మించింది ఆశ్లేష మేడం. అంటే తను మన యొక్క గురువు. అందుకే ఫస్ట్ ఆఫ్ ఆల్ గురువులకి నమస్కారం చేయాలి. అందుకే మనం గురువు ఎలా చెప్తే అలా నేర్చుకొని మనం ముందుకు వెళ్ళాలి. అలాగే తను చెప్పిన దారిలో మనం ముందుకు వెళుతూ అసలు మహిళ ఇంట్లో ఉండి తను ఏమైతే కోల్పోయిందో తను మళ్ళీ రీస్టార్ట్ చేసి తన యొక్క జర్నీని ఎక్కడైతే ఆగిపోయిందో అక్కడి నుంచి మళ్ళీ రీస్టార్ట్ చేస్తూ ఇంట్లో ఉండి కూడా తను ఆదాయాన్ని సంపాదించుకునే మార్గాన్ని ఆశ్లేష మేడం మనకు దారి చూపించారు. ఈ ప్లాట్ఫామ్లో మనం యూజ్ చేసుకొని డిజిటల్ స్కిల్స్ని నేర్చుకొని ఇంట్లో ఉండి కూడా ఎంతో దూరాలకి మన యొక్క ఉత్పత్తులను
విక్రయిస్తూ మహిళలు ఎంతో ఉపాధి పొంది ఇంకా ఫైనాన్షియల్గా ఇండిపెండెంట్గా మారుతున్నారు. ఈ యొక్క ప్లాట్ఫామ్లో ఈరోజు ఎంతోమంది ఉమెన్స్, ఫర్ ఎగ్జాంపుల్ నేనే ఉన్నాం, మన కమ్యూనిటీలో మమ్మల్ని చూసి ఎంతోమంది ఇన్స్పైర్ అయ్యి ముందుకు వస్తున్నారు. డిజిటల్ మహిళా కమ్యూనిటీ అనేది ఒక సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్. ఈ రోజుల్లో డిజిటల్ యుగంలో డిజిటల్గా వ్యాపారం చేయాలన్న ఒక మహిళల కళను ఈ డిజిటల్ మహిళా కమ్యూనిటీ ద్వారా మనము నిరూపించుకొని నేర్చుకొని ఇప్పుడు అవలంబిస్తున్నాము. ఈ యొక్క డిజిటల్ మహిళా కమ్యూనిటీలో ఎంతో దూరాల ఉన్న ఎక్కడెక్కడో ప్రాంతాల నుంచి వచ్చిన మహిళలు కూడా ఒక సంఘంలో ఏర్పడి, ఒక కమ్యూనిటీలో ఏర్పడి, ఒక బలమైన ఒక మహిళా శక్తిగా మారి మనమందరూ గ్రో అవుతున్నాం, ఇంకా నేర్చుకుంటున్నాం, ఇంకా ఆర్థికంగా స్థిరపడుతున్నారు. ఇలా ఇంకెంతోమంది వారి యొక్క కళలను నిరూపించుకొని ఆర్థికంగా స్థిరపడాలన్నది డిజిటల్ మహిళా యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది సేఫ్ అండ్ సెక్యూర్ ప్లాట్ఫామ్. మనమందరూ దీనికి ఉదాహరణ. ఇలాగే ప్రతి ఒక్క మహిళ కూడా ఉమెన్ ఎంపవర్మెంట్ మీద, ఉమెన్ సాధికారత సాధించాలన్నది మన యొక్క లక్ష్యము. ఇలాగే ఎంతోమంది ఉమెన్స్కి మనం సపోర్ట్ చేయాలి, మన ద్వారా ఇంకెంతోమంది డిజిటల్ మహిళలోకి రావాలి, మనమందరూ ఉపాధి అవకాశాలను పొందాలన్నది మన యొక్క ఆకాంక్ష. ఈ ప్లాట్ఫామ్ని రూపొందించిన అశ్లేష మేడం గారికి మా అందరి తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ డిజిటల్ మహిళలో జాయిన్ అవ్వాలంటే వెబినార్కి అటెండ్ అయ్యి వినాలి. ఇప్పుడు డిజిటల్ మహిళ గురించి కొంచెం వేరేగా వినిపిస్తుంది, అవన్నీ అసలు ఫేక్. ఎందుకంటే మేమే ఉన్నాము డిజిటల్ మహిళలో. ఎలా జాయిన్ అయ్యామంటే 99 రూపీస్ వెబినార్లో జాయిన్ అయ్యి అక్కడ అసలు ఏం చెప్తారు ఏంటి అన్నది నేర్చుకొని ఇంట్లో ఇప్పుడు కెరీర్ బ్రేక్ అయిన ఉమెన్స్ ఉంటారు, వాళ్ళు ఏం చేయాలో తెలియదు, ఇంట్లో ఉండి టాలెంట్ ఉంటుంది, ఆ టాలెంట్ ఎలా బయట పెట్టాలి అన్నది ఎవరికి ఒక అవగాహన ఉండదు అనమాట. సో ఆ టాలెంట్ ఎలా బయట పెట్టాలి అని అంటే ఆ స్కిల్స్ అవన్నీ ఇక్కడ ఎడిటింగ్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా, టీం వర్క్ దగ్గర నుంచి ప్రతిదీ మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏ డౌట్ ఉన్నా కూడా మాకు చెప్తారనమాట. వాళ్ళు ఆ ధైర్యం ఇవ్వబట్టి మా ప్రోడక్ట్ కానీ మా స్కిల్ కానీ ఆన్లైన్ త్రూ ఆఫ్లైన్ ద్వారా ఎలా చేసుకోవాలన్నది ఇక్కడ ప్రతిదీ నేర్చుకొని ఆన్లైన్ కాకుండా ఆఫ్లైన్ ఇట్లా బజార్స్ కండక్ట్ చేసుకుంటాము. మేమంతా ఒక సంఘం, ఈ సంఘంలో ఉన్నందువల్ల ఒక ఫ్యామిలీ లాగా కలిసిపోయి మా బిజినెస్ అనేది ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటాము. బయట చెప్పేవన్నీ కూడా రియల్లీ ఫేక్. ఎందుకంటే మేమే ఉన్నాము, జెన్యూన్గా మా బిజినెస్ని మేము ఇట్లా ఇంప్రూవ్ చేసుకుంటూ ఉన్నాము. దట్ ఈస్ డిజిటల్ మహిళ. డిజిటల్ మహిళలు ఉన్నందుకు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ ఆశ్లేష మేడం. ఇక్కడ ఈరోజు ఇట్లా మాట్లాడగలుగుతున్నామంటే అది ఉంటుంది, టాలెంట్ ఉంటుంది, కానీ మాట్లాడలేము. అదంతా కూడా మీరు ఇచ్చిన ప్రోత్సాహం వల్లే మేము ఇలా మాట్లాడగలుగుతాం. ఈరోజు థ్యాంక్ యూ సో మచ్. హాయ్ అండి, ఐఎమ్ సుమా. నేను చీరాల నుంచి వచ్చాను. నేను మామూలుగా 3 years బ్యాక్ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశానండి. అది నాకు ఎలా చేసుకోవాలో తెలియక మధ్యలోనే ఆపేశాను. ఏం చేయాలో తెలియదు, ఎలా చేయాలో తెలియదు. సరుకు తెచ్చాను, అలానే పెట్టాను, కానీ ఆపేశాను. చూశాను డిజిటల్ మహిళ వస్తుంది అని. డిజిటల్ మహిళ ఏంటి ఇదేంటి అని చూస్తే 99 రూపీస్ వెబినార్ అని చూశాను. వెబినార్లో జాయిన్ అయిన తర్వాత మేడం చెప్పిన ప్రతి ఒక్కటి నేను చాలా కాన్సన్ట్రేషన్గా విన్నానండి. మేడం చెప్పినవన్నీ కూడా నేను ఇంప్లిమెంట్ చేశాను. బిజినెస్ని మనం ఎలా చేయాలి, మార్కెటింగ్ ఎలా చేయాలి, ఇన్స్టాగ్రామ్లో ఎలా పోస్ట్ చేసుకోవాలి, ఇవన్నీ విన్నాను. ఆ తర్వాత నా బిజినెస్ ఇప్పుడు 2 lakhs పైన నేను బిజినెస్ చేశానండి. 5,000తో స్టార్ట్ అయ్యి 2 lakhs వరకు వచ్చానంటే అదంతా ఆశ్లేష మేడం ఇచ్చిన ప్రోత్సాహమే. ఇంగాల్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇంట్లో ఉండి ఏదో ఒకటి చేస్తాము అనుకున్న వాళ్ళే. పప్పెట్స్ చేసేవాళ్ళు, బొమ్మల దగ్గర చేసే వాళ్ళ దగ్గర నుంచి బ్యాంగిల్స్ చేసేవాళ్ళు, ఇంకా చాలామంది శారీస్ అమ్మేవాళ్ళు, జ్యువెలరీ అమ్మేవాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. వాళ్ళకి ఎక్కడితో అమ్మాలో తెలియదు, బయట అమ్ముకోవాలంటే అమౌంట్ లేక ఎలాగోలా ప్రోత్సాహం లేక ఆగిపోతారు. డిజిటల్ మహిళా ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత సంఘంలో జాయిన్ అయ్యి ఇలా స్టాల్స్, బజార్స్ కండక్ట్ చేసుకోవడం వల్ల మేము బిజినెస్ అనేది చేసుకోగలుగుతున్నాం. థ్యాంక్ పద స్వేచ్ఛతో ఎదుగుతున్నాము. థ్యాంక్ యూ సో మచ్ ఆశ్లేష. హాయ్ అండి, నా పేరు రేణుక. నేను శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను. నాదైతే బిఫోర్ డిజిటల్ మహిళ, ఆఫ్టర్ డిజిటల్ మహిళ అని అనొచ్చు. ఎందుకంటే బిఫోర్ డిజిటల్ మహిళ నేను జీరో అండి, నాకేం తెలీదు. నాకు ఒక స్పెషల్ కిడ్ ఉంది, తనతోనే ఇంకా అనుకునేదాన్ని. అలాంటిది మా వారు చెప్పారనమాట, బాగుంది ఇదేంటో, ఇంట్లో నుంచి వర్క్ చేసుకోవచ్చు, ఇంట్లో స్కిల్స్ ఇంప్రూవ్ చేసుకోవచ్చు అని అంటే అప్పుడు నేను జాయిన్ అయిన తర్వాత ఇప్పుడు శారీస్ బిజినెస్ పెట్టి ఇప్పుడు నేను 3 lakhs పైన రెవెన్యూ చేశానండి. నేను డిజిటల్ మహిళ జాయిన్ అయ్యి 6 months అయింది. అది ఇప్పుడు నేను అనేది ఇంతకుముందు ఎవరికి తెలియదు, మా రిలేటివ్స్లో కానీ ఏదైనా కానీ
నేను కొంచెం స్లో అని. అలాంటి నన్ను అందరు ఇప్పుడు నువ్వు వీడియోస్ పెడుతున్నావు, నువ్వు ఇంత బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నావా శారీస్ గురించి కానీ దేని గురించి కానీ అని చెప్పారు. నేను ఇంత ఎదగగలిగాను, అందరికీ తెలియగలిగాను అని అంటే బికాజ్ ఆఫ్ ఆశ్లేష మేడము MBAలో చెప్పాల్సిన టాపిక్స్ అవన్నీ కూడా మేము జాయిన్ అవ్వకపోయినా కానీ అన్నీ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అట్లా ప్రతి వీక్ కంపల్సరీగా మేడము మా బిజినెస్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, ఎలా ఇచ్చేసుకోవాలి. నాకైతే డిజిటల్ గురించి అసలు ఏం తెలియదు. అన్నీ ఏ టూల్స్ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి మేడం బాగా టీచ్ చేస్తారు. థ్యాంక్ యూ ఆశ్లేష మేడం. నేను నా ఈ గ్రోత్కి కారణం ఆశ్లేష మేడం. థ్యాంక్ యూ సో మచ్. We are proud to be digital Mahila. Thank you, Ashlesha madam. We are proud to be digital Mahila. Thank you, Ashlesha madam.